గతంలో తెలంగాణ విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు తీరు ఇవన్నీ అంటే వాళ్ళతో ఎప్పుడైనా సరే దూరంగా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ గత్యంతరం లేక ఒక పీలర్ వదులుతారనమాట. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ మాట అని ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ ఎన్ని రోజులు చర్చలు జరిపినా 8వ తారీఖు మళ్ళీ కూర్చున్నా సరే రేపు ఢిల్లీ వచ్చిన తర్వాత మారు మనసు పొందినటువంటి పవన్ కళ్యాణ్ మన కనపడబోతున్నారు. బీజేపీ పవన్ కళ్యాణ్ మార్చే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. నాకు రవికిరణ్ గారు అంగీకరించకపోయినా పవన్ కళ్యాణ్ తో ఖచ్చితంగా బీజేపీ చర్చలు జరుపుతోంది. ఆ చర్చలో ఒకటి చిరంజీవిని రాజ్యసభకు పంపించటం, రెండో అంశం ఏమిటి అంటే ముద్రగడ్డ పద్మనాభం లాంటి వాడిని పవన్ కళ్యాణ్ తో మాట్లాడే బీజేపీ తీసుకుంటుంది. ఇవన్నీ అంశాలు కింద మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ ని పొత్తులోకి బీజేపీ జనసేన పొత్తులో ఉండేటువంటి విధంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో కటీఫ్ అయ్యేటువంటి విధంగా ఒక ప్రయత్నం అయితే సీరియస్ గా జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్ రవికిరణ్ గారు చూడండి, మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను అంతా. ఆయా పత్రికలు సోషల్ మీడియా అస్త్రాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు పెద్దల కృష్ణాంజలి గారు చెప్పింది చిరంజీవి గారికి రాజ్యసభ, చిరంజీవి గారికి కొత్త అని కేంద్ర మంత్రి చేస్తున్నారు. మళ్ళా మనమాట చిరంజీవి గారి కొత్త కాదు, ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారని నేనైతే వ్యక్తిగతంగా భావించట్లేదు, చాలా మంది భావించరు. అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఏకంగా మీరేదో గవర్నర్ ఇచ్చేస్తున్నాను ప్రచారం జరుగుతుంటే అదే ఇప్పుడు ఆయన రాజకీయాలు స్టార్ట్ అయింది మా పార్టీలోనే. జనతా పార్టీలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేశారు. మా పార్టీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు గేమ్ ఏంటంటే, నేను చెప్పే గేమ్ ఏంటంటే, ఇది ఇస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తారు. రేపు రాలేదనుకోండి, చూసారా బీజేపీకి కాపులంటే ద్వేషం, కోపం, వాళ్ళకి గౌరవం లేదు, అందుకని వాళ్ళిద్దరికి అది ఇవ్వలేదని ప్రచారం చేస్తారు, నెగిటివ్ ప్రచారం. ఇదంతా ఒక దుష్ట మైండ్ గేమ్ అనమాట. ఆయన అడిగింది లేదు, అడిగింది లేదు, ఎవరి ప్రమేయం ఉండదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, 66 రాసేది 64 రాసేది వాళ్ళే, 32 రాసేది వీళ్ళే. అబ్బాయి అసలు అది అక్కర్లేదంటే 20 అని రాసేది వీళ్ళే. ఇది ఎక్కడికి కొనసామే అని చెప్పి జన సైనికులు జుట్టుకోవాల్సిన పరిస్థితి. అయితే ఒకటి నేను ఏకీపిస్తాను ఏంటంటే, మిత్రపక్షాలుగా కలిసినప్పటికీ ఓటు ట్రాన్స్ఫర్ కాదైనటువంటి పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టీడీపీ ఒకవేళ కలిసినా సరే వారందరి టీడీపీ సామాన్య కార్యకర్తలు భారతీయ జనతా సామాన్య కార్యకర్తలు మనసు మూలాల్లోకి వెళ్ళిపోయింది. ఏ రకంగా మోడీ గారిని ఆయన అమ్మనాభూతులు తిట్టి ఆఖరికి ఇమ్రాన్ ఖాన్ ను కూడా సమర్థించేసి మోడీ గారిని తిట్టినటువంటి అత్యంత దేశ ద్రోహమైన కార్యక్రమం ఎవరైనా చేశారంటే చంద్రబాబు నాయుడు గారు చేశారు. పక్క శత్రు దేశం ఇమ్రాన్ ఖాన్ మాటలు పలుకుతారంటే ఇదేనా సార్ రాజకీయం? 40 ఏళ్ళ రాజకీయం నేర్చుకుంది అదేనా? నీకు ద్వేషం ఉండొచ్చు నాయకుడి మీద, దేశం మీద ద్వేషం ఎందుకు? దేశం